Sell your used phone in 60 seconds on Dofi and get instant cash to upgrade. Taste Daily. Taste the Daily. సెకండ్ మూవీ ఆఫ్ ద డే రాబిన్ హుడ్ చూసొచ్చా. డిసప్పాయింటింగ్ ఫిల్మ్. సినిమా గురించి మాట్లాడే ముందు ఐ వాంట్ టు మెన్షన్ దిస్ వన్ థింగ్. ఇది నిట్ పికింగ్ అనుకోకండి. మూవీలో యూజ్ చేసిన విఎఫ్ఎక్స్ గ్రీన్ స్క్రీన్స్, అది నిజంగానే అసలు గ్రీన్ స్క్రీన్ వాడారా లేకపోతే అది లైటింగ్ ఆ సెపరేషన్ వల్ల అలా కనిపిస్తుందో లేదో నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. బట్ ది ఇమేజ్ ఇన్ సో మెనీ సీన్స్ లుక్డ్ సో 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 ఫేక్. అంటే అది అవుట్డోర్లో సెట్ చేసిన సీన్ కానివ్వండి, అరకు ఆ టైం అంటే హోల్ గ్రీన్ వ్యాలీ అక్కడ సెట్ చేసిన సీన్ ఎక్స్టీరియర్లో కానివ్వండి, లేకపోతే ఒక నార్మల్ ఇంట్లోపల జరిగే సీన్ కూడా బ్యాక్గ్రౌండ్ ఆర్టిఫిషియల్గా ఉంటుంది. నేను ఇది ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను అంటే, సీన్లో ఉండే కాంటెంట్, సీన్ ఎంత కొత్తగా ఉంది, ఎంత దాంట్లో రైటింగ్ ఎలా ఉంది, అవన్నీ పక్కన పెట్టి చూస్తే అసలు చూస్తున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ డిస్ట్రాక్టింగ్. అంటే ఈవెన్ నార్మల్ సీన్స్లో ఆ లైటింగ్, ఆ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ సెపరేషన్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది చూడడానికి. ఇంకా సినిమా విషయానికి వస్తే ఇట్స్ ద యూజువల్ కమర్షియల్ టెంప్లెట్ ఫిల్మ్. అన్ని టెంప్లెట్ సినిమాలు వచ్చాయి, వాటి అన్నింటిలో కంప్లైంట్ ఒకటే ఉంటుంది. ఎక్కడో ఏదో ఒక ఐడియా ఇంట్రెస్టింగ్గా తీసుకుంటారు, కానీ ఆ ఐడియాని చుట్టూ ప్యాకేజింగ్ చేస్తారు కదా మన వాళ్ళు. మనకు ఒక ఫ్రేజ్ ఉంది కదా, వెల్ ప్యాకేజ్డ్ ఫిల్మ్, ప్యాకేజ్డ్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో ఉండే థ్రెడ్స్, లవ్ ట్రాక్ కానివ్వండి, శ్రీలీల క్యారెక్టర్ కానివ్వండి, ఊరికి షిఫ్ట్ అయ్యాక అక్కడ ఒక ప్రాబ్లం కానివ్వండి, ప్రతిదాన్ని కనెక్ట్ చేసేదానికి ఒక ప్రయత్నం అయితే జరిగింది, కానీ అది అసలు ఏమాత్రం ఎంగేజింగ్ గా ఉండదు. ఒక హార్ట్ అయితే ఉంది, ఎక్కడో ఎత్తుక్కుంటే ఉంది, కానీ అది వచ్చేపాటికి మనకి ఓపిక అయిపోద్ది. యూజువల్ అండి, ఒక విలన్ ఉంటాడు, ఆ విలన్ ఒక ఊరిని శాసిస్తుంటాడు, ఊర్లో వాళ్ళు కష్టపడుతుంటారు, సెకండ్ హాఫ్ లో హీరో అక్కడికి వెళ్ళి వాళ్ళని కాపాడడం, ద సేమ్ సేవియర్ ట్రోపే. కానీ ఆ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా బోరింగ్ గా ఉంటాయి. శ్రీలీల గారి క్యారెక్టర్ చాలా ఇరిటేటింగ్ గా ఉంటది. ఆ క్యారెక్టర్ డంప్ అని చెప్పాక కూడా ఇట్ ఫీల్స్ టూ డమ్ ఫర్ అ డమ్ క్యారెక్టర్. అంటే ఇట్ ఈస్ సో బ్లాండ్ దట్ క్యారెక్టర్. నాకు చాలా కోపం వచ్చింది. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ శ్రీలీల హియర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రైటింగ్. అంటే ఒక క్యారెక్టర్ రాసేటప్పుడు సరే తను తెలివైంది కాదు, కానీ కామన్ సెన్స్ ఉంటుందా? టాయ్ స్టోరీ 2లో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక డాగ్ చెప్పేది, ఐ మైట్ నాట్ బి ఎ స్మార్ట్ డాగ్ బట్ ఐ నో వాట్ అ రోడ్ కిల్ మీన్స్ అని చెప్పి. అలానే ఒక మనిషి ఒక సిచ్యువేషన్ లో ఉంటే ఎలా బిహేవ్ చేయాలో ఆ మనిషికి తెలియదా? అంత ఐక్యూ లేని పర్సన్ అయినప్పటికీ మరి అంత బేసిక్ గా నా రాసేది ఒక క్యారెక్టర్ ని. 2025లో ఊరికి వెళ్తారు శ్రీలీల వాళ్ళ ఊరికి. ఆ ఊర్లో విలన్ ఉంటాడు. ఆ విలన్ హ్యాస్ టేకెన్ ఓవర్ ది ఎంటైర్ విలేజ్. వాళ్ళు అక్కడ ఏదో పిక్నిక్ చేసుకున్నట్టు ఉంటారు. అక్కడ ఏమాత్రం స్టేక్స్ ఏమి ఉండవు. ఐ స్వేర్ సేమ్ ప్లాట్ పాయింట్ ఇఫ్ సంబడి లైక్ ఎ బోయపాటి మేక్స్, ఆ విలన్ చూస్తే మనకు షివర్స్ వచ్చేటట్టు చేస్తారు. కానీ ఇక్కడ ఆ విలన్ అండి, ఆయన I have seen him in this film also. ఒక కళాఖండం వచ్చింది లాస్ట్ ఇయర్, దేవకి నందన వాసుదేవ. మై గాడ్, ది మోస్ట్ బోరింగ్, ది మోస్ట్ అనాయింగ్. వింటే చిరాకు వస్తుంది, చూస్తే నీరసం వస్తుంది ఆ విలన్ ని. సో ఫేక్. అంటే మూవీ ఓపెనింగ్ సీన్ లో ఐ థింక్ జస్ట్ బిఫోర్ ద టైటిల్ కార్డ్ సంథింగ్ అపియర్స్, విలన్ ఒక క్లోజ్ షాట్ లో విలన్ వాళ్ళ మనుషులు అందరు చూసి నవ్వుతారు కెమెరాని చూసి, ఫోర్త్ వాల్ బ్రేక్ లాగా. మనల్ని చూసి నవ్వినట్టు అనిపిస్తుంది. టికెట్ కొనుక్కొని వచ్చి కూర్చునేసాం కదా. కమర్షియల్ టెంప్లేట్ ఇస్ డెడ్. ఒక పెద్ద స్టార్ లేకుండా యంగ్ యాక్టర్స్, యంగ్ స్టార్స్, వీళ్ళు అంత గ్రేట్ క్రౌడ్ పుల్లర్ కాని వాళ్ళు ఇలాంటి టెంప్లేట్ ఎంటర్టైనర్స్ చేస్తే there are no takers. Okay, if you do a good job at it, maybe, but no, this packaging, that 4 comedy scenes, ఒక 4 songs, ఒక 2 mass scenes, ఒక interval bank, it's not working in 2025. You have to come up with inventive ideas. These films are so basic that they are not exciting on any level. I am a huge fan of interval bangs. కానీ ఇక్కడ బిగ్ ఇంటర్వెల్ ఫైట్ ఒకటి జరుగుతున్నప్పుడు అది ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది నేను రిలీజ్ అవ్వాలా. జీవి ప్రకాష్ గారు నిన్ననే నేను వీరధీర సూరన్ చూసి వచ్చాను. దాంట్లో ఆయన థీమ్ అది టెర్రిఫిక్ గా ఉంది. ఇందులో లైక్ లిటరలీ మెనీ యాక్షన్ సీక్వెన్సెస్ లో రాయల్టీ ఫ్రీ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ కొట్టి వేసినట్టు ఉంటుంది. ఐఎమ్ సారీ ఇఫ్ దట్స్ నాట్ ద రైట్ వే టు డిస్క్రైబ్ ఇట్, బట్ దట్స్ ద క్లోజెస్ట్, దట్స్ ద మోస్ట్ అక్యురేట్ డిస్క్రిప్షన్ ఐ కెన్ గివ్ ఆఫ్ ద బీజిఎం. ఎవ్రీథింగ్ ఫాల్స్ ఫ్లాట్ అండి. రాజేంద్ర ప్రసాద్ గారికి, వెన్నెల కిషోర్ గారికి, వాళ్ళిద్దరికి మధ్య క్యారెక్టర్స్ లో కొన్ని స్పార్క్స్ అక్కడక్కడ ఉంటాయి, కానీ ఓవరాల్ ఇట్ ఫెల్ట్ లైక్ అ వెరీ ఫ్యాక్టరీ ప్రోడక్ట్ లాగా అనిపించింది సినిమా. ఇప్పుడు వెంకీ కుడుముల గారిది మనం చలోనో లేకపోతే భీష్మ చూస్తే, వాట్ యూ నీడ్ టు రిమెంబర్ ఇస్ దట్ చలో వచ్చి ఆల్మోస్ట్ 7-8 years అయిపోయింది, భీష్మ వచ్చి
5 years అయిపోయింది. ఆ టైంకి అవి మంచి సినిమాలు. బట్ ఐ థింక్ విత్ టైమ్ ఫిల్మ్ మేకర్స్ హ్యావ్ టు ఎవాల్వ్. నేను వాళ్ళకి సలహా ఇచ్చేంత గొప్పని కాదు, నాకు అనిపించింది నేను చెప్తున్నా, బికాస్ ఐఎమ్ లవర్ ఆఫ్ సినిమా. సో ఐ హోప్ బీట్ నితిన్, బీట్ వెంకీ కుడుమల, ఐ హోప్ దే ఆల్ బౌన్స్ బ్యాక్ with a much better film in the future. That's it from this review. Do subscribe to Galada Telugu for more reviews and interviews. Thank you. Sell your used phone in 60 seconds on Dofi and get instant cash to upgrade. Taste the Daily. Taste the Daily.